మనం తెలుసుకున్నా మనకు అర్థం కాని ఎన్నో విషయాలుంటాయి రామాయణంలో. హలో, హాస్పిటల్ నుంచి వచ్చి ఒక్క పూట కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా నీ రామాయణం? రామ రామ అనుకుంటూ పోతే బొందులో కైలాసం పోయినట్టేనే. వైజాగ్ టికెట్ కొనుక్కొని బాంబే ట్రైన్ ఎక్కినట్టుంది. రామ రామ అనుకుంటే కైలాసానికి ఎలా వెళ్తావే? కైలాసానికి వెళ్ళాలంటే శివ శివ అనాలి, అది కూడా తెలీదా? నాకు తెలుసులేవే, నేను నేర్పిన పురాణాలు నాకే నేర్పుతున్నావటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అదిరా మ్యాటరు. మనం ఏమన్నా లాజిక్ అడిగామనుకో, ఈవిడ ఇలా శ్లోకాలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. మనకా భాష రాదు. సరే, ఎక్కడున్నావు రామాయణంలో? అశోకవనంలో జటాయు ఇచ్చిన క్లూను బట్టి లంకలో సీతమ్మ తల్లి ఉందని తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు. అంటే విలన్ రావణ్ సీతాని కిడ్నాప్ చేసేసి ఎక్కడ పెట్టాడో హీరో రాముకి తెలిసిపోయిందా? వావ్, వాట్ ఎ థ్రిల్లర్. నీ మూతి. ఇది సినిమా కాదు, మైథాలజీ. పెచ్చమోహం. ఏదైతే వాళ్ళకి అర్థమైతే చాలు. సీతమ్మ తల్లి రాముల వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఏమైంది? అది తెలియకే పాపం భయంతో సీతమ్మ తల్లి తనువు చాలించుకోవాలనుకుందనమాట. అంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నువ్వా? కాదు, సీత. మరెవరు సేవ్ చేశారు? మెసేజ్. కరెక్ట్. వాట్ మెసేజ్? రాముడు పంపిన రింగే మెసేజు. అది సీతమ్మ తల్లికిచ్చి ధైర్యం చెప్పాడు. మారుతి తెచ్చిన మెసేజ్ వల్ల సీతమ్మ మనసులో భయం పోయి జీవితం మీద ఆశ పెరిగింది. నానమ్మ, ఒకవేళ మెసేజ్ రాకపోయి ఉంటే? వచ్చి తీరాల్సిందే, లేదంటే కథ ముందు కదలదు. నీ కథ ఈ రోజుతో ఆగిపోకూడదు. భయం వల్లో పిరికితనం వల్లో పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వు చెయ్యాల్సింది ఇంకా చాలా ఉందని ప్రకృతి నీకు హెచ్చరిస్తుందన్నమాట. అయినా తల్లి, సీతమ్మ లేకుండా రామాయణం ఎలా ఉంటుంది? నాకు మందు పోసే చిన్నపిల్లని చేసి నువ్వు చెప్పే బొమ్మడే కదండి నమ్ముతున్నా కూడా పోరా. అది కాదు బాబాయ్, మెసేజ్ కూడా వచ్చింది చూడు. సైబర్ వాళ్ళతో కూడా చెక్ చేయించాను బాబాయ్. ఆడు చెప్పిన మాటలేం వినకు. ఒకవేళ నువ్వు విన్నావు అనుకో, దొంగ నీ చైర్లో కూర్చోబెట్టి నువ్వు జైల్లో కూర్చుంటావు. అనవసరంగా ఉద్యోగం పోద్ది. అది కాదురా, నాన్న జస్ట్ సెకండ్. బాబాయ్ కాదు, మెసేజ్ చూసేళ్ళు. నువ్వు ఉన్న పెద్ద పీకిది నిజమ్మా? రివర్స్ అయ్యేసరికి మూసుకుని కూర్చుంది. నిజమా? కూర్చుందా? ఓ పని దానికి కూడా పెగ పట్టించి పడుకుంటది. ఇంకొక మాట మాట్లాడేవంటే నీ పేరు ఆ వెన్నెల పేరు రాసేసి ఈ మందులో విషం కలిపి తాగి చచ్చిపోతాను. ఒక్క నిమిషం ఆగు. నన్ను వదిలేరా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. హలో. హాయ్. ఓహో, మనకు మాట్లాడుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చిందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేనికి? నువ్వు ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు నేను సూసైడ్ చేసుకునే పనిలో ఉన్నాను, కానీ నీ మెసేజ్ చూసి ఆగిపోయా. నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ట్రై చేయి, ఈసారి పంపనులే. నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు? ఎలా పోతుంది? నేను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకున్నప్పుడేగా నువ్వు మెసేజ్ పంపి డిస్టర్బ్ చేసావు. ఓ, నేను నీకు హెల్ప్ చేశానా? మొన్న థ్యాంక్స్ నాకు తిరిగిచ్చే. నేను పోతే దినం భోజనం పెట్టే దిక్కు కూడా లేదు నాకు, సో నో థ్యాంక్స్. అయ్యో, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది సూర్య. మనం చనిపోయి ఆ బాధను చంపేస్తాం అనుకుంటాం కానీ ఇంకో నలుగురికి పంచిపోతాం అంతే. టెంపరీ ప్రాబ్లమ్స్కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపిస్తుంది సూర్య. అండ్ సారీ. ఇదేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అయితే నేను డబుల్ సారీ. దేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అవునా? ఏమేమి తిట్టుకున్నావు? ఏరిదానా, పింజరిదానా, పిచ్చి మొహం. వద్దులే, అసలైన బూతులు చెప్తే బీపులేస్తారు. వీటిని బూతులు అంటారా? నావే ఇంకా బాగున్నాయి. ఏం చేస్తుంటా? ఎవరో చేసే పాపాలని మోసాలని నవ్వుతూ చెప్తూ ఉంటా. టీవీ రిపోర్టరా? వైటీవీలో. బై టీవీయా? అంటే ఆ ఛానల్ ఎందుకుందో మాకే తెలియదులే. మరి నువ్వు? చాలా కష్టపడి ఫెయిల్ అవుతుంటా. జీఈటీ క్రాక్ చేయడానికి 3 years గా ట్రై చేస్తున్నా. ఒకే ఎగ్జామ్ 3 ఏళ్ళుగానా? ఏ ఊరు మీది? హలో, ఏదో ఒక రోజు తప్పకుండా క్రాక్ చేస్తా. హే, నేను నిజంగానే అడిగా, ఏ ఊరు మీది? దేనికి? అంటే మనం ఎంత దూరంలో ఉన్నాము అని. నాకు దగ్గర ఆలోచన ఏమి లేదే. మనం కలవకపోయినా మన ఊర్లు కలవచ్చు కదా. హైదరాబాద్ నాది. హైదరాబాద్ నాది కాదు కానీ
నేను హైదరాబాద్లో ఉంటా. మస్తు కామెడీ చేస్తావు నువ్వు. థ్యాంక్స్. థు. అయినా నేను సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నీ మెసేజ్ నాకు రావడం, నువ్వు సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నా మెసేజ్ నీకు రావడం, అది ఒకే నెంబర్తో. ఇదంతా మనకెందుకు జరుగుతుందంటావు? ఏమో, లైఫ్ మనకు ఒక ఛాన్స్ ఇచ్చిందేమో. మనం కూడా లైఫ్కి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చుగా. ఏమంటావు? ఉన్నావా? ఉంటాను. ప్రపోజ్ మాత్రం చేయకు. ఏ? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేసుకుంటే ఇంకంతే, ఏం ఉండదు, నాలా అయిపోతావు. ఒక్కసారి యూ అనే వరకే వాళ్ళు మన చుట్టూ శాటిలైట్లా తిరుగుతారు. ట్రస్ట్ మీ, కొన్ని రోజులు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయి. వింటున్నావా? జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఓహో, ఏ దివ్య, ఏడవకే. అబ్బాయి ఏడవకే, ఏదో ఒకటి చేద్దాం వాడిని. ఊరుకోవే. ఇదెందుకు ఏడుస్తుంది? దాని మొహమే అంత, ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది. పదా ఉండు, చూద్దాం పదా. ఏమైంది? ఎవడన్నా పోయాడా? మొహం ఎందుకు అలా పెట్టావు? మోసం చేశాడే. కంపెనీస్ ప్రెగ్నెంటా? కాదు. అయితే ఓకే. మరేమైంది? 1 year నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు. ముందేమో వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సరే ఓకే అన్నా. చూడు తర్వాత. అలా కొన్ని రోజుల తర్వాత మా ఆడపడుచు పెళ్లికి మంగళసూత్రం కొనాలంటే నా గాజులమ్మి మరి 50,000 ఇచ్చానే. నీ ఆడపడుచు పెళ్ళి అయితే వాడికి ఎందుకు ఇచ్చావే? వాడి చెల్లంటే నాకు ఆడపడిచే కదే. నీ మమ్మీ దీన్ని చంపేస్తాయి. నేను కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కానీ డబ్బు మాత్రం వాడి అకౌంట్లో వేసేసావు. నీ పిచ్చ. అయినా ఎవరో పేరు మోహన్ తెలియకుండా ఈ చాటింగ్లు ఏంటో, ఫ్రెండ్షిప్లు ఏంటో, లవ్లే. ఇక వెదర్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఈదురుగాల సూచన ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. కీప్ వాచింగ్ వై న్యూస్. లెట్స్ మీట్. హలో. హే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న హెల్ప్ కావాలి. తెలుసు. నెక్స్ట్ అదే కానీ స్టెప్. స్టెప్పా? స్టెప్ ఏంటి? స్టెప్ అంటే మెట్లు. ఓ, నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళే రకం కదా, నీకు తెలియదులే. అర్థం కాల? నాకు బాగా అర్థమైంది. అవును, కలుద్దాం అంటున్నావు ఏంటి? మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా. నువ్వు సరిగ్గా వినలేదు. కండిషన్స్ అప్లైడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. షార్ప్ గా 5 PM కి మీట్ మీ అట్ క్లాక్ టవర్. ఓకే. సూర్య, నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నాను రా. ఐ లవ్ యూ రా. ఎంత కావాలి? 3,000 కావాలరా. సరే నాతో రా. ఏటీఎం కా? క్లాక్ టవర్. దేనికి? వెన్నెల రమ్మందిరా, కలుద్దాం ఉంటుంది. ఓ షిట్. చాటింగ్ అన్నావు, విన్నాను. కాల్స్ అన్నావు, భరించాను. ఇప్పుడు ఏకంగా మీటింగ్ అంటున్నావు. పిచ్చంటారా దాన్ని? ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్ గా ఉందిరా. రావచ్చు కదా మా. వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది. అవునా? నిజంగా అంటావా? అంత ఓవరాక్ట్ చేయకు. ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. గడ్డలో మీసాలు వచ్చాయి, కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయి. వస్తావా రావా? నేను రాను. ఆయన నీలా నాకు పిచ్చలేదు. అరవింద్ గారు, ఐ లవ్ యూ. 3,000. నేను వచ్చేసా. నువ్వెక్కడా? హలో. ఇక్కడే ఉన్నా. ఇక్కడ ఏంటి? ఎక్కడా? ఎల్లో బెంచ్ మీద. ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి? ఒకటే. ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే. నువ్వు నా పక్కన లేవుగా. నువ్వు నిజంగా వచ్చావా, అబద్ధం చెప్తున్నావా? హే, దీనికి కూడా అబద్ధాలు చెప్తారా? నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు. నువ్వైతే రాలేదు ఇక్కడికి. నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా? పెన్నెల జోకులో త్వరగా రా. ఇక్కడ ఈదురుగాలు స్టార్ట్ అయ్యాయి. గాలులా? ఎవరా నువ్వు? ఇక్కడ 40 degrees ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి? వాట్? వెన్నెల, యూ చీట్.
అంతా అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్గా. హే పిచ్చి పిచ్చిగా మారుతున్నావు ఏంటి? ఎక్కడున్నావు? జస్ట్ షట్ అప్. నువ్వు చీటర్వి సరే, నిన్ను ఎంత ఫూలిష్గా నమ్మా చూడు. నాది బుద్ధి తక్కువ. జస్ట్ గెట్ లాస్ట్. నిన్ను నమ్మొచ్చాను చూడు. చెత్తది అసలు ఎలా నమ్మేవాడిని. హలో, ఏంటి డబ్బులు కావాలా? హే డబ్బులు అంటావేంటి? చిప్పుతో బిందా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు? చంపుతా నిన్ను. నేనొచ్చా, నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా. నేను రాలేదా? ఈదురుగాల్లో నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు మళ్ళీ ఈదురుగాళ్ళు అన్నావనుకో. సరే ఒక్క సెకండ్ లైన్లో ఉండు, వినిపిస్తా. ఇదిగో విను. వినపడిందా? రే, నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ. అది నిజంగానే గాలి శబ్దమే బాబు. అవునా? అయితే ఆగు, నేను నీకు వినిపిస్తా. వినపడుతుందా? నాకేం వినపడలేదే. ఎందుకంటే హైదరాబాద్ లో గాలులు లేవు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చీటర్వి కాబట్టి. తీవ్రమైన ఈదురుగాలతో టీవీ పెట్టు చూడు, రోడ్లన్నీ ఎలా అయిపోయాయో. టీవీయా? టీవీ ఒక్క నిమిషం ఆగు, పెడుతున్నా. వస్తుందా? వస్తుంది. ఓయూ స్టూడెంట్స్ తెలంగాణ అజిటేషన్ లో స్లోగన్స్ పాడుతున్నారు. అది నీకు గాలుల్లా కనిపిస్తుందా? తెలంగాణ అజిటేషన్ ఇప్పుడు దేనికి? ఇంకా దేనికి? సెపరేట్ స్టేట్ కోసం. సెపరేట్ స్టేటా? ఏం మాడుతున్నావు? తెలంగాణ ఇచ్చి 5 years అయింది కదా. ఎవరిచ్చారు? నువ్విచ్చావా? జోక్ చెక్ వినాలా? 2014 February 18న సెపరేట్ స్టేట్ ఇచ్చారు కదా. వాళ్ళు 10 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇవ్వండి, ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? ఏంటి 4 రోజులా? ఇవాళ డేట్ ఎంత? Feb 14th. ఇయర్? Feb 14th, 2014. 2014. నిజమా? సూర్య, ఇంకా నీ డ్రామా లాప్. నన్ను ఇంకా మోసం చేయడానికి ట్రై చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, ఓకే? ఇదేంటి సార్, సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది? సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య. అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగింది. జరిగిందా? ఎక్కడ? రష్యాలో. ఎప్పుడో 1982లో ఉండే రేడియో స్టేషన్ నుంచి 2015లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలయ్యాయి. చూడండి. ఏముంది సార్, ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించుంటాడు. ఆ స్టేషన్ మూతబడి 30 years అయ్యింది. వాట్? అంటే మరి వాయిసెస్ పాస్ నుంచి వచ్చాయి, కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలియదు. వెయిట్, అంటే మీరు చెప్తుంది 30 years బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్ లో వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. కొంపతీసి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో సార్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు. రీసెంట్ గా కెనడాలో ఒక టెలిస్కోప్ లో 1.5 billion light years డిస్టెన్స్, అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి. వాటిని FRBs అంటారు, ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. వాటిని ఎవరు పంపుతున్నారో తెలీదు. ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి
కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ సార్? అన్ని లాజిక్లు సైన్స్ కి అందవు సూర్య. అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి? ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్. అది లాజిక్ కి దొరికితే మన రొటీన్ లైఫ్ లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది. ఈ మొబైల్ ఫోన్ లాగా. ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో.